ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెలలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ కన్యా రాశి వారికి జన్మంలో కేతువు, షష్టమంలో శని, అష్టమంలో రాహువు, భాగ్యంలో గురువు, ఈ నాలుగు గ్రహాలు నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. అట్లాగే రవి మిథున, కర్కాటక రాశుల్లో 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు కూడా మేషం తదుపరి వృషభ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే బుధుడు మనకి కర్కాటకము, సింహ రాశి 2 రాశుల్లో ఆయన కూడా సంచారం జరుగుతూ ఉన్నది ఈ నెలలో. అలాగే శుక్రుడు మనకి ఈ మిథునము తదుపరి కర్కాటక రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తద్వారా మనకి ఈ జన్మంలో కేతువు యోగించజాలడు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు కూడా శుభ ఫలితాలను ఇవ్వడు. షష్టమంలో ఉన్నటువంటి శని మాత్రం శుభ ఫలితాలు ఇస్తారు. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురువు కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే శని గురువు ఇద్దరు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు. రాహుకేతువులు ఇద్దరు కూడా ఇక్కడ కన్యా రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే రవి, కుజ, బుధ గ్రహాలు ఉన్నాయి చూశారు. ఇవి 2 రాశుల్లో సంచారం చేయటం వల్ల ఒక రాశిలో శుభ ఫలితాలు ఇస్తే మరొక రాశిలో సంచారం చేసేటప్పుడు అశుభం, లేదా మొదట అశుభం ఇచ్చినట్టయితే 2 దానిలో శుభఫలితం ఇచ్చే అవకాశం ఉన్నది. కానీ శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారము మిథునము తదుపరి కర్కాటకము ఈ 2 రాశుల్లోనూ కూడా ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఆ విధంగా జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ శుక్రుడు అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది గోచార రీత్యా ఎక్కువగా ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఏదంటే మనకి శుక్రగ్రహంగానే చెప్పుకోవాలి. దానికి శాస్త్రం ఏం చెప్తోందంటే ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి మిథున కర్కాటకంలో అంటే దశమంలోనూ ఏకాదశంలోనూ కూడా 2 రాశుల్లో సంచారం చేస్తోంది. కాబట్టి అక్కడ శాస్త్రం చెప్పిన విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథునము, కర్కాటకము అంటే దశమ, ఏకాదశి స్థానాల్లో మనకి సంచారం జరుగుతోంది. దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే ఆరోగ్యం భూషణం లాభం రతించ ప్రియదర్శనం మానహానిం మహద్రోగం భూలాభం ధాన్యవర్ధనం ప్రమోదం చ ధనం చైవ సంతోషం కురుతే భృగు అని చెప్తోంది. అంటే ఇక్కడ మిథునము 10వ రాశి అవుతోంది, కర్కాటకము 11వ రాశి అవుతోంది. ఇక్కడ ఏం చెప్పారంటే 10వ స్థానంలో ఉన్నప్పుడు ప్రమోదం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే 11వ స్థానమైన కర్కాటకంలో సంచారం చేసేటప్పుడు ధనం చైవ బాగా ధనాన్ని కూడా సమకూరుస్తాడు. అంటే 2 రాశుల్లోనూ సంచారంలోనూ కూడా సుఫలితాలు ఇస్తున్నాడు. మీకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నెలంతా పూర్తిగా ఉన్నటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ఈ శుక్రుడు కూడా పూర్తిగా 2 రాశుల్లో చేసినా కూడా నెలంతా కూడా సుఫలితాలు ఇస్తాడు శని భగవానుడు. అట్లాగే మీకు గురువు ఇక్కడ శుక్రుడు కూడా పూర్తి ఫలితాలు ఇచ్చేటట్టుగా మనం చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలు సగం రోజులు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారు ఈ నెలలో ఖచ్చితంగా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. వీరికి రాజకీయ వ్యవహారాల్లోనే కానీ జయం అవుతూ ఉంటుంది. బంధుమిత్రులతోటి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.
శరీర సౌఖ్యం కూడా బాగుంటుంది. ఈ శుక్రుడు బాగున్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా, గురువు శుక్రుడు ఇద్దరు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం ద్వారా కన్యా రాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులు ఖచ్చితంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే గోచార రీత్యా మాత్రమే, దీన్ని జాతకంతో కూడా మరి సరి చూసుకోండి. అలా విధంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ కన్యా రాశి వారికి ఉన్నది. అందుచేత ఈ కన్యా రాశి వారు కూడా మీకు ఖచ్చితంగా రాహువుకి కేతువుకి ఈ 2 గ్రహాలు కూడా సంవత్సరం పాటు, ఈ నెలే కాదండి, ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాయి కాబట్టి వీరు కూడా కొంచెం గట్టి ప్రయత్నమే చేయాలి. వీరికి ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉంటే జపాలు చేయించుకోండి. లేదు అంటే ఈ సంవత్సరంలో 2-3 సార్లు, అంటే రోజు ఎలాగ మన శ్లోకాలు అవి చదువుకుంటామో అది సరే, ఈ నవగ్రహ స్తోత్రాలు దాంతోపాటుగా ఈ సంవత్సరంలో 1-2 సార్లు రాహువుకి కేతువుకి కాబట్టి మినుములు 1.25 కేజీ, ఉలవలు 1.25 కేజీ ఈ సంకల్పం చెప్పించుకుని గుళ్ళో అయ్యగారు చెప్తాడు, లేదా ఏ పంతులు గారినైనా, చదువుకున్న పంతులు గారు ఎవరైనా కూడా చెప్తారు. ఆ సంకల్పం ఖచ్చితంగా చెప్పించుకోండి గోచార రీత్యా అనేసి చెప్పించుకుని దానం ఇచ్చేసేయండి. మీకు ఆ దోషాలన్నీ పోయి మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా ఇంకొంచెం, ఈ రాశి వారికే బాగుంది, ఇంకొంచెం ముందుకు ఇంకా వెళ్ళడానికి అవకాశం చాలా సుగమం అవుతుంది. అంచేత ఇది గమనించుకోవాల్సిందిగా సూచన. శోభం భూయాత్. ఇప్పుడు మనము జూలై నెల 2024 సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే, ఇది పూర్తి జాతకం కానేరదు. మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే, ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది, తృతీయంలో రాహు గ్రహ సంచారము, పంచమంలో గురు సంచారము, అలాగే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. ఇవి ఈ 4 గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి, ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది. అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు. అలాగే కుటుంబంలో మన మాట కొంచెం అంతగా పరిగణలోకి తీసుకోనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే ఎదురు వాళ్ళతో కొంచెం బాగుంటుంది. ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచమంలో గురువు చాలా శుభఫలితాలు ఇస్తాడు. ధనానికి కొంచెం లోటు రానివ్వడు. కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నట్టు కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అయితే గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వ సంపదలు ఇస్తాడు, వీళ్ళని చాలా ఆదుకుంటాడు. అలాగే రాహువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అంచేత ఈ 4 గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి 4 గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు. ఇకపోతే శని కేతువు ఈ 2 కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి విషయాలు. ఇకపోతే రవి కుజ బుధ శుక్ర గ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు 2 ఉంటాయండి. ఆ విధంగా ఈ శుభాశుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు, తర్వాత శుభం కావచ్చు, అయితే శుభం అశుభం 2 కలగచ్చు. మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ 2 గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇక శుక్రుడు గురించి కూడా మనకి మీకు తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కొంచెం సుఫలితాలు ఇవ్వజాలడు. కర్కాటకంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంచేత మీరు ఈ రాశి వారందరూ కూడా
రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి. నవగ్రహ శ్లోకాలంటే ఎవరో చెప్పినట్టు అవేవి ఈ మరో రకం కాదండి. చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు. అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు. మూర్ఖులు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు, వాటిని మనం పరిగణలో తీసుకోక్కర్లేదు. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి. అంటే జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఫలదం అంటే ఇచ్చేది. ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి? నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత ఇది గమనించుకోండి. ఆ నవగ్రహాలను వదలమాకండి. జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. దానికి ఇది అనుసంధానం చేసుకోండి. అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి. మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అయి ఉండాలండి. అది దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించి మీకు సూచిస్తారు. అది వారి దగ్గర చేయించుకోండి, బయట చేయించుకోండి, అది వేరే విషయం. వారి దగ్గర నిష్ణాతులైన వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం ఉంటుంది. లేదంటే ఉదరపోషణార్థం బహువిధ వేషాణం చేత అది కాదండి. చేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాతులైన వాళ్ళు జాతకం రాయించుకోండి. దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి. శోభం భూయాత్.